ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ పాక సురేష్. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడవడం లేదని, లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడమే లక్ష్యంగా రెడ్ బుక్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని, ప్రతిపక్ష వైసీపీపై బురద చల్లడమే లక్ష్యంగా ఆరోపణలు చేస్తూ ఏమీ లేని తిరుమల లడ్డూపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నామన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. కార్యక్రమంలో కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ కె సురేష్ బాబు, కడప మేయర్ పాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ పైన బురద చల్లే కార్యక్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల వచ్చి తిరుమల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. చాలా దారుణం, చాలా దారుణం. నిజంగా కూడా ఏమీ లేని, అక్కడ ఏమీ లేని, నిజంగా కూడా ధర్మాన్ని పాటిస్తున్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సేవించే దేవుడు. అక్కడ ప్రజల మనోభావాలను భిన్నంగా, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ రాజకీయాలకు ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా కూడా చాలా దారుణం. లడ్డూలు కలిపి చెప్పేసి ఇంకొకటి అని చెప్పేసి ఒక ఆయన చెప్పేసి ఆ రోజే ప్రెస్ మీట్లో చంద్రబాబు స్టార్ట్ చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ అందుకున్నాడు. లోకేష్ దాన్ని కన్ఫర్మ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సో నిజంగా చాలా దారుణం. సనాతన ధర్మాలు అన్నాడు, ఏమేమో అబద్ధాలు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఏదో మెట్లు కడిగే కార్యక్రమం చేసి నిజంగా ఏదో జరిగిపోయిందని చెప్పేసి అయోధ్యలో అయోధ్య దేవాలయాన్ని ఓపెన్ చేసే టైంలో కూడా ఇక్కడ నుంచి 1,00,000 లడ్లు పోయినాయని చెప్పేసి ఆ 1,00,000 లడ్లలో కూడా అంతా కూడా కల్తీ పంది మాంసము, కొవ్వు మాంసము, ఆవు పువ్వు, అది ఇది అని కలిపినారని చెప్పేసి నిజంగా ఎంత దారుణం. నిజంగా కూడా తిరుపతి లడ్డు అంటే అంత అది ఒక వరప్రసాదంలాగా అని ఎంతో గౌరవం ఇస్తారన్నమాట. ఎక్కడైనా తిరుపతి లడ్డును అంత పుణ్యమైన ప్రసాదంగా భావించే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితుల్లో అందరినీ సనాతన ధర్మాన్ని నిజంగా కూడా అంత దారుణంగా నిర్వీర్యం చేస్తూ మాట్లాడిన పరిస్థితి అన్నమాట. ఇక రాజకీయాల కోసం ఇంత దారుణం చేయాలా? నిజంగా కూడా చాలా దారుణం. తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు ఆ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నిజంగా కూడా వీళ్ళేం తప్పించుకునే పరిస్థితి ఏమీ ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా ఎందుకంటే తప్పు చేస్తే డెఫినెట్గా దానికి శిక్ష వేసే కార్యక్రమం తప్పకుండా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇంత దారుణాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏం కదో తెలీదు. ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాం, ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని మంచి పరిపాలన అందించగలిగితే, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేసి మంచి పేరు తెచ్చుకోమని మేమందరం కూడా చెప్తున్నాం అన్నమాట. సో అది అటువంటిది చేయకోకుండా ఈ రకమైన దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలా అని చెప్పేసి నిజంగా కూడా ఆ స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని, ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఏదైతే తీసుకొచ్చిన ఆ స్ఫూర్తిని తీసుకొని చేయాల్సిన ఈ ప్రభుత్వాలు ఈ రకంగా నడుచుకోవడం చాలా దారుణం, దుర్మార్గం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.